పట్టణాల్లో త్రాగునీటి కష్టాలు తప్పేట్లు లేదు. సాక్షాత్తు పురపాలికలోనే బిందెలు నీళ్ల కోసం స్థానికులు వేకోజామునిచే ముప్పుతిప్పలు పడుతున్నారు. నీటి ఎద్దడితో పనులు మానేయాల్సి వస్తోందంటున్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలోని పలు కాలనీలు నిత్యం తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయి. సకాలంలో వర్షాలు లేక పట్టణంలో భూగర్భ జలాలు అడుగంటాయి. 13వ వార్డులోని చైతన్యనగర్, వొడ్డెర కాలనీ, సాయిరాం కాలనీ తదితర ప్రాంతాల్లో నీటి సమస్య జటిలంగా మారింది. స్థానిక నివాసాల బోర్లలో నీళ్లు ఇంకిపోవటం వల్ల ట్యాంకులపైనే ఆధారపడుతున్నారు. నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. ఇప్పుడు ఎవరింటి పోదామన్నా నీళ్లు ఇస్తలేరు. మాకు బోర్లలో నీళ్ళు లేవు, మేము ఎత్తియాలని వాళ్ళు అంటారు. మేము కసుకునే నీళ్లు 3 రూపాయలకు బాకీటు. మాకు ఒక బోర్ రావాలి మా ఆడకని కోరుకుంటున్నాం. వచ్చిన బగ్గలు వచ్చినా ఇప్పుడు పండుగలు చేసుకున్నాం అన్న, పబ్బాలు చేసుకున్నామన్నా నీళ్ళు లేవు. పండుగలు ఆపుకుంటున్నాం, పబ్బాలు ఆపుకుంటున్నాం, చుట్టాలను కూడా ఆపుకుంటున్నాం. తాగేందుకు నీళ్లు లేవు. మా వాడకు నల్లలు లేవు, బోర్లు లేవు, ఏది లేదు మన ఆ వాడకు. పలు కాలనీలకు 5 రోజుల నుంచి అధికారులు నీటి ట్యాంకర్లు నిలిపివేయడం వల్ల స్థానికులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. ట్రాక్టర్ల శబ్దం వినిపిస్తే చాలు ఇళ్లలో నుంచి బిందెలతో పరుగులు తీస్తున్నారు. కూలీ పనులు మానేసి నీటి కోసమే అవస్థలు పడుతున్నట్లు నిరుపేదలు చెబుతున్నారు. రోజు నీళ్ల గురించి తిరగాలంటే మాకు పని పోయేందుకు కూడా మాకు తగిలిపున్నది. ఇక్కడ తిరిగినా ఎవరింటి పోయినా ఎవరైతే ఒక బిందె నీళ్ళు ఇస్తలేరు. లేచిన నుండి మొత్తం నీళ్ల గురించే తిరుగుతున్నాం. వాడ ఎక్కడ నీళ్లుంటాయి, ఎవరు నీళ్లు ఇస్తారో, ఎవరైనా నీళ్లు ఇస్తే వాళ్ళకే పుణ్యమాని అని పోయి కాళ్ళు కూడా మొక్కినట్టు అవుతుంది మాకు. పొద్దున్న లేస్తే అదే పని. ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీని అరికట్టి ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.